నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సింధు గంగాధరన్. ఐక్యరాజ్య సమితి సౌత్ కోఆపరేషన్ డేను ఏ తేదీన నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సెప్టెంబర్ 12. 5+4+2+2 రూపంలో విద్యా విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. 2024లో G20 కూటమి సమావేశాలు ఏ దేశంలో జరగనున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బ్రెజిల్. G20 న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఉన్న అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. G20లోకి ఏ కూటమిని చేర్చుకోవాలని భారత్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికాలోని ఏ దేశంలో ఇటీవల తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మొరాకో. కింది ఏ విధానపరమైన రేట్ను దశల వారీగా ఎత్తివేయనున్నట్లు RBI ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇంక్రిమెంట్ CRR. కప్రగండ శాలువాలతో సంబంధం ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఒడిశా. ప్రాజెక్ట్ నమన్ కింది వాటిలో ఎవరికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సైనికులకు. మాలవ్య మిషన్ దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉపాధ్యాయులకు శిక్షణ. HACGAM సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇస్తాంబుల్. అమెరికాలోని కెంటకీ నగరం ఈ రోజును సనాతన ధర్మ రోజుగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సెప్టెంబర్ 3. బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం ఇచ్చే వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు ఎవరికి దక్కింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శాంతా థౌటమ్. ఏషియన్ ఇండియా సమావేశం ఏ నగరంలో సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జకార్తా. భారతదేశపు తొలి సౌర నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సాంచి. డ్రిస్ ఎల్ హదాని ఏ సంస్థకు సలహాదారునిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 UNOOSA. ఈ ఏడాది మెగసెసే అవార్డును పొందిన వారిలో భారత వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రవి కన్నన్. జమిలి ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రామ్నాథ్ కోవింద్. భారతదేశపు తొలి కృత్రిమ మేధ పాఠశాల ఏ రాష్ట్రంలో రానుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేరళ రాష్ట్రం. 78వ UNGA సమావేశాలకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డెన్నిస్ ఫ్రాన్సిస్. షణ్ముగరత్నం ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సింగపూర్. యూనివర్సిటీలకు సంబంధించి కొత్త ర్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన కూటమి కింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బ్రిక్స్. ఏ దేశంలో కలరా విజృంభణ చిన్నారుల్లో అధికంగా ఉందని ఇటీవల యూనిసెఫ్ నివేదిక ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఏ దేశంలో తీవ్ర స్థాయిలో జల సంక్షోభం ఉందని ఇటీవల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అమలుకు భారత్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రపంచ ఆరోగ్య సంస్థ. L1 అంటే ఏమిటి? ఆదిత్య L1 అబ్జర్వేటరీలో పేర్కొనబడింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. G20 సమ్మిట్ తర్వాతి రోజున నిఫ్టీ 50 మొదటిసారి ఏ మార్కును తాకింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 20,000 మార్క్. కలెంజర్ మగలీర్ ఉరిమై తోగై మహిళల ప్రాథమిక ఆదాయ పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తమిళనాడు. నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఏ రాష్ట్రం యూనియన్ టెరిటరీ మరణాలను నమోదు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ రాష్ట్రం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించే పండుగ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వైశాలి. ప్రధానమంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భవ ప్రచారం. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ స్కిల్ ఇండియా డిజిటల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. వరుణ ఏ దేశాల నౌకదళ మధ్య ద్వైపాక్షిక విన్యాసాలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతదేశం మరియు ఫ్రాన్స్. రైతుల హక్కులపై మొదటి గ్లోబల్ సింపోజియం ఏ నగరం హోస్ట్ చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. యుఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో రన్నరప్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రోహన్ బోపన్నా. భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశాన్ని నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సౌదీ అరేబియా. భారతదేశం ఇటీవల తన మొదటి ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2023ను ఏ దేశంతో నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సౌదీ అరేబియా. వర్క్షాప్ ఆన్ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ని ఏ నగరం హోస్ట్ చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ముంబై. ఆనకట్ట భద్రతపై అంతర్జాతీయ సదస్సును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. G20 సమ్మిట్లో నాయకులకు బహుమానంగా అందించబడిన అరకు కాఫీ ఏ రాష్ట్రానికి చెందినది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఊపిరితిత్తులు మరియు గర్భాశయ క్యాన్సర్కు ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స చేయడం కోసం ఏ సంస్థ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి